మా ఇంటికి ఇచ్చిన తాళం ఉంది, మా భార్య మా కొడుకు లేకుండా వెళ్ళారు. ఆ రోజు కూడా మా కాలనీ పెద్దలు మాట్లాడారు, సండే వస్తామమ్మా తీసుకొని పోండి అని. పోయింది బుధవారం నాడు, మండే వచ్చి రాలా 25 తారీఖు సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ పోయి మైనర్ పోలీస్ నల్గొండలో కేసు పెట్టింది కొండరెడ్డి సిఐ గారు. మేము పోయినాం, ప్రతిసారి రాజిరెడ్డి గారు ఈ కేసులన్నీ పక్కన పెడితే అమ్మాయి చక్కగా ఉంది, అబ్బాయి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమను చూపిస్తుంది, లైఫ్ అంతా అబ్బాయితో నన్ను ఊహించుకుంటుంది. పెట్టింది, బెయిల్ తెచ్చుకున్నాం, నెడూరు కోర్టులో జీవీసీ పెట్టింది, ఎంసీ పెట్టింది. ఇవాళ రిటైర్మెంట్ గౌరవాన్ని పుట్ట జరుగుతుంది. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ అండి, నేను 38 సంవత్సరాలు 4 నెలల 10 రోజులు చేశాను. మీరు రిమార్క్స్ ఉంటే చెప్పండి. నేను కార్మికుల పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. నా మీద అభాండరీయానికి, అఘోరపరచనికి ఈ విధంగా వచ్చి దూషణ చేస్తున్నారు. నిన్న మహిళా సమాఖ్యలను తీసుకొచ్చింది, ఇంత కూర్చోబెట్టిన మంచిగా కూర్చోబెట్టి చెప్పిన. అంటే నేను అనేది అది కాదు రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు ఏదైనా రాజిరెడ్డి గారు నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పినా కూడా ఇల్లేదు, తీసుకొచ్చారు వాళ్ళు చెప్పి అనుకుంటా నా గేట్ ముందు ధర్నా చేస్తాను కూర్చుంటే. రాజిరెడ్డి గారు పోలీసులు పోయినా. రాజిరెడ్డి గారు నా మాట వినిపిస్తుందా? చెప్పండి. నేను అనేది ఏంటి అంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా క్యూ చేసుకోవటానికి చాలా వైద్య విధానాలు ఉన్నాయి. కానీ అమ్మాయి అమ్మాయి చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంది మీ అబ్బాయి పట్ల, మీ కుటుంబం పట్ల ప్రేమతోనే ఉంది. సో ఏదో ఒక చిన్న కారణం చెప్పి ఒక లైఫ్ ని, ఒక జీవితాన్ని, ఒక బంధాన్ని విడగొట్టేయటం కరెక్ట్ అంటారా? నేను విడగొడతాను. నా కొడుకు అందుకండి నేను విడగొడతాను. నేను చిక్కిదప్పి చెప్పిన నా కొడుకు 2 నెలలు వస్తారా, డబ్బున్న దూరం ఉన్నాయని కూడా చెప్పిన. వాడు ఒప్పుకొని నేనేం చేస్తా? ఇప్పుడు ఆమె చూడండి, శరీరం మీద చూడండి. ఇవాళ నా పక్కకు 2 క్లయింట్లు ఉంటారు. ఒకవేళ క్యాన్సర్ వచ్చింది స్టోరేజ్ తోటి, ఒకవేళ బొక్కలు విరిగిపోతున్నాయి, కాళ్ళు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తా. ఆమె సీరియస్, డబ్బు సీరియస్ ఉందని చూడండి. ఆమె ఇప్పుడు చేతులు చూపెట్టని చెప్పండి. ఒకసారి అక్కడే ఉంది, వింటోంది మీ మాటలు. నామే అమ్మ మీరు ఏం చెప్తారమ్మా మీ మామగారు మాటలు? చెప్తున్నా. ₹1 అడిగిందండి, 14 రూపాయలు అడిగిందా? ఆమె ₹1 అడిగిందా రాజిరెడ్డి గారు? సాక్ష్యం చూపిస్తా. కాదు రాజిరెడ్డి గారు, ₹1 అడిగిందా ఆమె? అడిగింది. అమ్మ అడిగారా? కావాలంటే ఆమె వింటున్నారు మాటల్ని, మీ మాటల్ని ఒకసారి మాట్లాడండి. అడిగింది కదా ₹1 పెద్ద అమ్మ విన్నారా? పావని ₹1 నల్గొండ అడిగిరండి. నల్గొండ పెద్ద మనిషి. ఒక్క నిమిషం రాజిరెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. పవన్ గారు ఒకసారి మీరు మాట్లాడే మాటలు మీ మావి గారితో మీరు మాట్లాడొచ్చు నేరుగా. ఇబ్బంది ఏం లేదు. పవన్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఆ ₹1 అని బ్లేమ్ చేయడం కాదు సార్. వాళ్ళని ఏం చెప్పారు సార్ మీరు? 5 lakhs ఆగండి, ఒక 5 lakhs మీరు ఇస్తా అని చెప్పారు. మా వాళ్ళ అమ్మాయికి చాలా నష్టం జరిగిందయ్యా, వాళ్ళకి అప్పులు అవి అయ్యాయి. ఏం అడిగింది చెప్పాలండి? 40 to 50 మధ్యలో అయితే మీరు మాట్లాడండి అయ్యా, లేకపోతే లేదు అని కాదండి. మా పెద్ద మనుషులు అంది ₹1 అడిగారు మిమ్మల్ని. ₹1 అడిగిర్రు, ₹1 ఇస్తేనే. ఆగండి మామయ్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ₹1 అడిగి ₹1 మేము రూపాయి తగ్గం, అంత ఇస్తేనే మేము ఉంటాము, లేదంటే లేదు అని చెప్పారా మీకు మా పెద్ద మనుషులు? మేమేం చెప్పినాం? ఎవరి వాళ్ళు తీసుకున్నది నీకు 10 లక్షలు ఎవరో తప్పిస్తారు, నేను కట్టుకుంటా, ఇంకా 5 లక్షలు ఇస్తాను చెప్పినా ఆయన మధ్యవర్తులు. వాస్తవం కదా, కూర్చుందని పిలిపిస్తారు అందరినీ కూడా పెద్ద మనుషులని మీడియా ముందుకు. నా తప్పుంటే ముక్కున్నారైనా సాధారణ జనం ముందు పిలిపించండి, నాకు భయం లేదు. పిలిపించండి, నేను భయపడను, నాకు భయం లేదు. నేను తప్పు చేయనప్పుడు నేను భయపడను. చేస్తురా, చీటింగ్ చేసారు, అసలు చీటింగ్ చేస్తారు మీరు, బ్లాక్మెయిల్ చేస్తారు మీరు. ₹1 అడుగుడు ఈరోజు ఇంటికాడ న్యూసెన్స్ చేస్తారు మీరు, అగౌరవపరుస్తున్నారు, తగ్గిస్తారు. సార్ కొంచెం ఆయన కంట్రోల్ గా మాట్లాడమనండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని చెప్పండి సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు సార్, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు సార్. కొంచెం ఆయన కంట్రోల్ గా మాట్లాడమనండి, కంట్రోల్ గా మాట్లాడమనండి సార్. నా లైఫ్ తో ఆడుకున్నారు ఇప్పుడు. మేము ఆడుకోవాలి, నువ్వు మా లైఫ్ తోటి ఆడుకున్నాడు కదా. నా కొడుకు లైఫ్ తోటి, నా లైఫ్ తోటి ఆడుకున్నావు. మీరు ఆడుకుని మేము ఆడుకోలేదు. కొడుకు లైఫ్ తో ఆడుకున్నాను. మీరు ఆడుకుని మా కొడుకుతోటి మాతోటి ఇప్పుడు జబ్బు ఉందని చెప్పకుండా ఆడింది మీరు, మోసం చేసింది మీరు, చీటింగ్ చేసింది మీరు. నీ కొడుకు దగ్గర ఉన్న లోపాలను కవర్ చేసుకుంది మీరు, నీ కొడుకు తాగుబోతని చెప్పండి మీరు, నీ కొడుకు సర్టిఫికెట్లను ఫేక్ చేసింది మీరు. బ్లాక్మెయిల్ చేసేది మీరండి. సార్ నేను అబద్ధాలు ఆడాలి అనుకుంటే నా దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ ఆయన దగ్గర ఉండవు. ఫస్ట్ థింగ్ సార్.
ఇంకొకటి సార్, నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళాను చేశాను అంటే కేసు అన్ని దగ్గర పెట్టలేదు, కౌన్సిలింగ్స్ కి కూర్చోబెట్టాను ఆయనని. ఆయన ఇజ్జత్ ఏం నేను తీయలేదు ఏ రోజు ఇంటికి వచ్చి. ఈ రోజు కూడా నేను సామరస్యంగా ఇంట్లో మాట్లాడుకుందామని వస్తే లాకేసుకొని వెళ్ళిపోయారు. లాగేసుకొని పోలీసులు మేము ఫిర్యాదు చేసిపోయారు. లాగేసుకొని తీసేస్తావు నువ్వు ఎందుకు వస్తావు ఇప్పుడు తెలుసామా? ఇప్పటిగా మా ఇంట్లో అడుగు పెట్టే పెళ్ళడానికి 3 రోజులు పోయినాము. నాకు సంబంధించిన ప్రాపర్టీస్ నీ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎందుకు రాకూడదు? నా ఇల్లది. నీ బంగారం నువ్వే తీసుకుపోయి అవుతాం అంటే నేనే చేస్తా కానీ ఇంట్లో గుర్తించి న్యూసెన్స్ చేయాలని వచ్చాను అంతే. నాకు డివోర్స్ నీ ఆలోచన అది, నీ ఆలోచన అది. రాజిరెడ్డి గారు మాట్లాడాలనేది ఆయనకి రాదు సార్. ప్లీజ్ సార్, మీరు చూస్తున్నారు కదా ఒక మనిషి ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడుతున్నారని. ఒక ఆడపిల్లతో మాట్లాడండి సార్. మీరు రాజిరెడ్డి గారు వస్తారా మీరు ఇంటికి? రాజిరెడ్డి గారు ఇలాంటి వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, నేను ఆయనతో మాట్లాడదలుచుకోలేదు సార్. ప్లీజ్ రాజిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు మీరు ఇంటికి వస్తారా? నేను ప్రతి ఒక్క ప్రూఫ్ నేను 38 సంవత్సరాలు 4 నెలల 10 రోజులు చేసినా డబ్బుల కోసం డిమాండ్ చేసింది మీరు. డబ్బుల కోసం 15 లక్షల కోసం ఇంటికి వచ్చింది మీరు. అప్పటి వరకు నా హెల్త్ ఇష్యూని దాచిపెట్టింది మీరు. ఎక్కడికి చూసి డబ్బులు ఎక్కడికి చూసి పెట్టాకు? ఎన్ని పందులు నువ్వు పెట్టావా? మ్యారేజ్ నువ్వు పెట్టావా? అప్పు కాదు మా వాళ్ళు ఆయన మాట్లాడినాక నాకు గ్యాప్ ఇస్తేనే కదా సార్ మాట్లాడగలిగేది. అవును రాజిరెడ్డి గారు ఒక్క నిమిషం. అబ్బాయికి లగ్గం బట్టలు తీసుకున్నావా? ఆడపడుచుకు బియ్యం బట్టలు తీసుకున్నావా? బియ్యం బట్టలు తీసుకున్నావా? అమ్మాయికి మీరు తీసుకున్నారా బట్టలు? అమ్మాయికి 1,00,000 అయింది, మేము తీసుకున్నాం, మీరు తీసుకున్నారా బట్టలు? రాజిరెడ్డి గారు ఏంటి సార్? ఓకే రాజిరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అడగండి సార్, అడగండి. మీ అబ్బాయి అంటే మీ కోడలికి పావనికి చచ్చేంత ఇష్టం, నమ్ముతారా? అదేనండి, మోసం చేసి పెళ్లి చేసుకుని ఇష్టం అంటే మా వల్ల అట్లా కాదు, అంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉండొచ్చు. మా అబ్బాయి నెంబర్ ఇస్తే మాట్లాడండి. మా అబ్బాయి నెంబర్ ఇవ్వండి. ఒకసారి మాకు SMS చేయండి, ఒకసారి SMS చేయండి. అంటే లిఫ్ట్ చేయట్లేదు ఆయన, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఊరికి పోయిండు, ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకుని ఇప్పుడు మీరు కనెక్ట్ చేయండి, లేకపోతే మీ అబ్బాయికి కాన్ఫరెన్స్ మాట్లాడదాం. నా కాన్ఫరెన్స్ రాదు, చేయరాదు. ఓకే మీ అబ్బాయి కాన్ఫరెన్స్ రాదండి. ఒకసారి మీ అబ్బాయికి రింగ్ అవుతుందేమో చూడండి, ట్రై చేయండి ఒకసారి. రింగ్ అవుతుందేమో చూడండి, రింగ్ అయితే కనుక కాన్ఫరెన్స్ వస్తుందా? పెట్టాలట ఇక్కడ 2 గంటలు పెట్టా. నేను మా అబ్బాయి రింగ్ అవుతుంది చూడు, రింగ్ అవుతుంది చూడు సార్. అక్కడ మా రిపోర్టర్ ఉన్నారు కదా, ఆయనకి ఒకసారి నెంబర్ ఇవ్వండి, మీ అబ్బాయి నెంబర్ ఇవ్వండి. ఊరు వచ్చినప్పుడు ఒక పెద్ద మనుషులు వేసుకొని వస్తారు. ఇవాళ వచ్చిన పెద్ద మనుషులు రేపు రారు, రేపు వచ్చే మనుషులు ఎల్లుండి రారు. పెద్ద మనుషులు ఏమని చెప్తారు, ఉదయం బయలుదేరడానికి వచ్చాయని చెప్తారు. ఇవన్నీ చెప్తారు సార్ పెద్ద మనుషులు కూర్చున్నారు. ఓకే ఒకసారి మీ అబ్బాయి నెంబర్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. 891 993 80. ఈ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఛార్జింగ్ పెట్టిండు, ఇప్పుడు చూడండి వస్తుండొచ్చు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. PCR ఒకసారి ట్రై చేయండి. 8096 అబ్బాయికి లోపు వెళ్తుందా? మామూలు ఓకే, నాకు ఓకే అండి. రింగ్ అవుతుందండి. 891993893. ఓకే మామూలు ఓకే. నేను ఎందుకు వచ్చాను ఇస్తుంటే చాలా చెప్పినండి, కల్పనకి చూస్తాను. అది వాళ్ళిద్దరు ఓకే, నాకు అభ్యంతరం లేదు.